హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. చూసే ముందు మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతగానో మోటివేటివ్గా ఉంటుంది. ఈరోజు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ గీత జున్నుని పిలుస్తూ ఉంటుంది. జున్ను జున్ను. కానీ జున్ను మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన కారుతో ఆడుకుంటూ ఉంటాడు. నా కారు బొమ్మ, నా కారు బొమ్మ, ఆగు ఆగు, వెళ్ళకు వెళ్ళకు. అలా జున్ను అటు ఇటు తిరుగుతూ తన బొమ్మ కారుతో ఆడుకుంటూ ఉంటాడు. అరే రే, ఆగు జున్ను, అలా పరిగెత్తుకు. అయ్యో నాన్న, కింద పడిపోతావు. ఒక దగ్గర కూర్చుని ఆడుకోవాలి. కానీ జున్ను మాత్రం వినకుండా ఆడుకుంటూ ఉంటాడు. అంతలో అక్కడ ఒక సీతాకోక చిలుక చెట్టుపై వాలి ఉంటుంది. జున్ను ఆ సీతాకోక చిలుకని చూస్తాడు. సీతాకోక చిలుక చాలా బాగుంది, చాలా బాగుంది. నేను పట్టుకుంటా, నేను పట్టుకుంటా. నాకు ఆ సీతాకోక చిలుక కావాలి, కావాలి అంటూ జున్ను ఆ సీతాకోక చిలుక వెంట పరిగెడుతూ ఉంటాడు. అయ్యో జున్ను, ఇప్పటి వరకు కారుతో ఆడుకోవడం అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు సీతాకోక చిలుక మీద పడ్డావా? నువ్వు నేను చెప్పేది అస్సలు వినవా? అలా గీత జున్నుని అరుస్తూ ఉంటుంది. అయ్యో, ఈయన ఎక్కడికి వెళ్లారో ఏంటో, ఈ జున్ను ఏమో అస్సలు నా మాట వినడం లేదు. అంతలో అక్కడికి చిన్ని, మున్ని, చింటూ, చింకి బెలూన్స్ తీసుకుని జున్ను కోసం వస్తూ ఉంటారు. పదండి పదండి, త్వరగా వెళ్దాం. గీత ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి జున్నుని తీసుకుని వద్దాం. పదండి పదండి. అలా పిల్లలంతా గీత వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. గీత ఆంటీ, గీత ఆంటీ, ఏం చేస్తున్నారు? చిన్ని, మున్ని, ఏంటి ఈరోజు పిల్లలందరూ ఇలా వచ్చారు? ఆడుకోవడం కోసం వచ్చామంటీ. జున్ను ఎక్కడున్నాడు? జున్నుని మాతో పాటు తీసుకువెళ్ళి మేము పెరట్లో ఆడుకుంటాం. జున్నుకి బెలూన్స్ అంటే చాలా ఇష్టం కదా. అవునవును చిన్ని, జున్నుకి బెలూన్స్ అంటే చాలా ఇష్టం. భలే టైంకి వచ్చారు మీరు. జున్ను చాలా అల్లరి చేస్తున్నాడు, నా మాట అస్సలు వినడం లేదు. జున్ను, ఇలారా, చిన్ని అక్క వాళ్ళతో ఆడుకుందు గాని. నన్ను వదిలండి, నేను వెళ్ళను, నేను వెళ్ళను. నేను కాంతోనే ఆడుకుంటా. నేను చిన్ని అక్క వాళ్ళతో వెళ్ళను. అయ్యో జున్ను, మేము నీకోసం బెలూన్లు తీసుకొని వచ్చాం. వీటితో ఆడుకుంటే భలే మజాగా ఉంటుంది. రా జున్ను, మనం వెళ్ళి ఆడుకుందాం. సరే మున్ని అక్క, నేను వస్తాను. పదండి పదండి, ఆడుకుందాం. అలా పిల్లలందరూ కలిసి జున్నుని తీసుకుని వెళ్తారు. బాయ్ బాయ్ జున్ను, బాయ్ బాయ్ పిల్లలు. అలా గీత పిల్లలందరినీ పంపిస్తుంది. అమ్మయ్య, చిన్ని వాళ్ళు రావడం చాలా మంచిదైంది. జున్నుని తీసుకుని వెళ్లారు. ఇప్పటి వరకు ఎంత అల్లరి చేశాడు. ఇక త్వరగా నేను నా పని పూర్తి చేసుకోవాలి, చాలా టైం అయిపోయింది. అలా అనుకుంటూ గీత లోపలికి వెళ్తుంది. అంతలో చెట్టు మీద ఉన్న సీతాకోక చిలుక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడ చింకి, మున్ని, జున్ను, చిన్ని, చింటూ అందరూ కలిసి కొలను దగ్గరికి వస్తారు. చిన్ని, మనందరం కలిసి ఒక పని చేద్దాం. అందరం ఒక్కొక్క కలర్ బెలూన్ తీసుకుని ఎయిర్ నింపి కొలంలో వేసి దాని మీద కూర్చుందాం. సరే చింటూ, నీ ఐడియా సూపర్. అలాగే ఆడుకుందాం. ఓ, మీ అందరికి కూడా ఓకే కదా? మున్ని, ఇంతకీ మీరు మీ ఫేవరెట్ కలర్ ఏంటో చెప్పండి. ఆ కలర్ బెలూన్ తీసి ఎయిర్ నింపుకుని వాటర్ లో వేసి దాని మీద ఆడుకోవచ్చు. నా ఫేవరెట్ కలర్ ఎల్లో. నా బెలూన్ కి నేనే ఎయిర్ నింపుతాను. అలా చిన్ని తన బెలూన్ తీసుకుని అందులో ఎయిర్ నింపి వాటర్లో వేసి దాని మీద ఎక్కి ఆడుతూ ఉంటుంది. నాకు రెడ్ కలర్ కావాలి, నాకు రెడ్ కలర్ కావాలి. ఆగు జున్ను, నేను నీకు ఎయిర్ నింపి ఇస్తాను. థ్యాంక్ యూ మున్ని అక్క, థ్యాంక్ యూ. అలా మున్ని జున్నుకి బెలూన్లో ఎయిర్ నింపి ఇస్తుంది.
జున్ను ఆ బెలూన్ని వాటర్లో వేసి దాని మీద కూర్చుని ఆడుతూ ఉంటాడు. నాకు ఆరెంజ్ కలర్ కావాలి. నేను నా బెలూన్లో ఎయిర్ నింపుకుంటాను. అలా చింకి కూడా తన బెలూన్ని వాటర్లో వేసి ఆడుతూ ఉంటుంది. ఓ ఇక ఇప్పుడు నా వద్దు, నాకు పర్పుల్ కలర్ కావాలి. నేను కూడా నా బెలూన్లో ఎయిర్ నింపుకుని వాటర్లో వేసి దాని మీద కూర్చుంటాను. అరే, అందరూ వాళ్ళ వాళ్ళ బెలూన్స్ ని వేసేసుకున్నారు. ఇంకా నేనే ఉన్నాను. త్వరగా నేను కూడా వాటర్లో ఆడుకోవాలి. నేను గ్రీన్ కలర్ బెలూన్ తీసుకుంటాను. నా బెలూన్లో ఎయిర్ నింపుకొని వాటర్లో వేసి దాని మీద ఆడుకుంటాను. భలే సరదాగా ఉంటుంది. అలా మున్ని కూడా వాటర్లో బెలూన్ వేసి దాన్ని కూర్చుంటుంది. అందరూ అలా వాటర్లో ఆడుతూ ఉంటారు. అరే వావ్, మున్ని, ఈ చింటూ గడి ఐడియా భలే ఉంది కదా, నాకు బాగా నచ్చింది. లలలా 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 హే, సరదాగా ఉంది. నేను చెప్పింది నిజమే. లలలా, చాలా సరదాగా ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. అలా పిల్లలందరూ కలిసి హ్యాపీగా ఆడుతూ ఉంటారు. అంతలో చింటూ చింకి బెలూన్ని పిన్తో పగలగొడతాడు. కాపాడండి, కాపాడండి, నా బెలూన్ పగిలిపోయింది. అరే, ఇప్పుడు నేను ఎలా స్విమ్ చేయాలి? నాకు స్విమ్ చేయడం కూడా రాదు. అయ్యయ్యో చింకి, రా, నా బెలూన్లో కూర్చుందు గాని, రా రా. అలా చింకి చిన్ని బెలూన్ మీదకి వస్తుంది. చింటూ, నీ గురించి నాకు తెలుసు. ఏదో ఒక దూల పని చేస్తావు, మా అందరితో తిట్లు తింటావు. నువ్వు నా బెలూన్ ఎందుకు పగలగొట్టావు? నీ బెలూన్ని నేను కూడా పగలగొడతాను, చూడు. అలా చింకి చింటూ బెలూన్ని పగలగొట్టడానికి ట్రై చేస్తుంది. ఓ ఏ చింకి, నా బెలూన్ పగలగొట్టడం నీ వల్ల కాదులే. ఏ చింటూ, ఎందుకు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తావు? అందరినీ విసిగించడమే నీ పని అయిపోయింది. నువ్వు ఎప్పుడు ఇంతే, ఏదో ఒకటి చిరాకు చేస్తూ ఉంటావు. అందరం చక్కగా ఆడుకుంటున్నాం కదా, ఎందుకు తన బెలూన్ని పగలగొట్టావు నువ్వు అసలు? చింటూ, సారీ చెప్పు నువ్వు చింకికి. ఏదో ఒక చిరాకు పని చేసి అనవసరంగా తిట్లు తింటాడు ఈ చింటూగాడు. అలా చిన్ని చింటూని తిడుతూ ఉంటుంది. అరే సారీ చింకి, సారీ చిన్ని. అరే అరే, ఇంకా ఇలా చేయను, చక్కగా ఆడుకుందాం. సరే చింటూ, నో ప్రాబ్లం. ఎలాగో నాకు చిన్ని తన బెలూన్ ఇచ్చి హెల్ప్ చేసిందిగా. అవును, చిన్ని అక్క చాలా మంచిది. చిన్ని అక్క చాలా మంచిది. అందుకే చిన్ని అక్క అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. అలా జున్ను అరుస్తూ ఉంటాడు. అదే జున్ను, ఇంకా చాలు, నువ్వు నన్ను ఎక్కువగా పొగడకు. ఇంకా మనందరం కలిసి చక్కగా ఆడుకుందాం, సరేనా? నిన్ను తిట్టినందుకు సారీ చింటూ, నువ్వు కూడా ఏం ఫీల్ అవ్వకు, సరేనా? అరే లేదు లేదు చిన్ని, మనమంతా ఫ్రెండ్స్, రండి రండి, సరదాగా ఆడుకుందాం. అలా అందరూ చక్కగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.